గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి, వైకాపా పాలనలో వెంటిలేటర్పై రాష్ట్రం కొన ఊపిరితో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి ఆక్సిజన్, జగన్ విధ్వంస కార్డు నమ్మద్దు, తణుకు నిడదవోలు సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం, 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోరు, అందుకే అంతా కలిసాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందుకే ఏ ఒక్క నాయకుడు ఇక్కడ విశేషం ఏంటంటే ఏ ఒక్క నాయకుడు సరిపోరంటే చంద్రబాబు నాయుడు సరిపోరా, జగన్మోహన్ రెడ్డి సరిపోరా, లేకపోతే పవన్ కళ్యాణ్ సరిపోరా. అందుకని ముగ్గురం గెలిచామంటే ఇంతకుముందు జనం మరి చంద్రబాబుని ఎన్నుకున్నారు, ఇప్పుడు జగన్ ఎన్నుకున్నారు. ఇక్కడ సినిమాటిక్ డైలాగులు. తాడేపల్లి కోట బద్దలవ్వాలి, జగన్ది తాడేపల్లి కోట అయితే మరి పవన్ కళ్యాణ్ది ఎక్కడ ఉంది? అదే తాడేపల్లిలోనే కదా, అదే రోడ్డు పక్కనే కదా, అంటే మంగళగిరి అనుకుంటా అయింది. అప్పుడు మంగళగిరి కోట బద్దలవ్వాలి, ఇవన్నీ సినిమాటిక్ డైలాగులు. అట్ ద సేమ్ టైం మంచి కాన్సెప్ట్. మొట్టమొదటిసారి ముగ్గురు కలిసి, ఇంతవరకు కూడా ఏంటంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక ఆస్పెక్ట్, బట్ రాష్ట్ర స్థాయిలో ముగ్గురు కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు. పురంధేశ్వరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి నిన్న సభల్లో పాల్గొనటం అన్నటువంటి మంచి పరిణామం. ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా కార్యకర్తల్ని చైతన్యపరుస్తారు, ప్రజల్ని పిలుపునిస్తారు, ఇవన్నీ సహజం, అందులో తప్పేం లేదు. ఇందులో వైకాపా చేసిన తప్పులకి అప్పులకి, జగన్ చేసిన విధ్వంసానికి రాష్ట్రం వెంటిలేటర్పై ఉందంటూ చంద్రబాబు, దేశానికి ఒక నది చాలదు, అట్లాగే దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, 5 కోట్ల ప్రజలకు ఏ ఒక్క నాయకుడో సరిపోరు, అందుకనినే 3 పార్టీల బలమైన నాయకత్వం కావాలంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే గోదావరి జనగర్జన, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొలి రోడ్డు షో, వేలల్లో తరలి వచ్చిన యువతా మహిళలు, తణుకు నుంచి నిడదవోలు వరకు రోడ్డు ప్రయాణం, ఉండరాజవారంలో వేల మంది రాక, నిడదవోలులో వారాహిపై 3 పార్టీల అధినేతలు, జగన్ పాలనపై నిప్పులు చెరిగిన చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి అంటూ వారాహి వాహనం మీదన భారీ ఎత్తున జనం వచ్చారన్నటువంటిది కూడా విజువల్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఓటుతోనే తలరాతలు మారతాయి అంటూ పిడుగురాళ్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్, జాబు రావాలంటే జగన్ కావాలంటూ జనంతో చెప్పించి ఆనందం, చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపణ అన్నటువంటి కోణంలో దాంట్లో తమదైనటువంటి సెటారిక్ అనమాట. బాబు రావాలంటే, జాబుగా రావాలంటే జగన్ కావాలంటూ జనంతో చెప్పించి ఆనందం. అతనైతే 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, కనీసం 2 లక్షల ఉద్యోగాలు అనుకుందాం. చంద్రబాబు ఎన్ని ఇచ్చారు? 30,000 ఇచ్చారు. మరి అది అతను చెప్పుకున్నటువంటి దాంట్లో తప్పే ఉంటుంది. డిఎస్సి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఈయన మిస్ చేశారు, ఖచ్చితంగా అది అడగడంలో తప్పులేదు. కానీ ప్రతిదీ మనం ఏమీ లేదు అని చెప్పేటటువంటి క్రమంలో నాటకాలు ఆడుతూ ఉంటే అదే నడుస్తూ ఉంటుంది. ఇకపోతే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి. 1:100 నిష్పత్తుల అభ్యర్థుల ఎంపిక. ప్రధాన పరీక్షకు 92,250 మందికి అవకాశం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించింది. వచ్చే జూలై 28న జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు 92,250 మందికి అవకాశాన్ని కల్పించింది. ఒక్కొక్క పోస్టుకి 100 మంది చొప్పున ఎంపిక చేసింది. ప్రిలిమ్స్లో పలువురు అభ్యర్థుల మార్కులు సమానంగా వచ్చాయి. దీనివల్ల ప్రధాన పరీక్ష రాసే వారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రధాన పరీక్షకు ప్రిలిమ్స్ నుంచి 1:50లో కాకుండా 1:100 నిష్పత్తుల అభ్యర్థులు ఎంపిక చేయాలని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, నోటిఫికేషన్ జారీ అనంతరం సన్నద్ధతకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని సబ్జెక్టుల్లో ప్రిపేర్ అయ్యేందుకు వీలు కాలేదు. ముఖ్యంగా భారత సమాజం కింద ఇచ్చిన సిలబస్ కఠినంగా ఉంది. పాఠ్యపుస్తకాలు అందుబాటులో సుదీర్ఘకాలం అనంతరం గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడినందున ప్రధాన పరీక్ష రాసేందుకు ఎక్కువ మంది అర్హత కల్పించాలని, లేదంటే ఆందోళన చేస్తామని నిరుద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఎన్నికల కాలం కావడంతో వారి డిమాండ్లు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు చర్యలు తీసుకోవాలని పలువురు నిరుద్యోగులు బుధవారం ఉదయం ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే ఫలితాలు విడుదల కావడం గమనార్హం. మరోవైపు గ్రూప్ 1 ప్రధాన పరీక్షకు కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బీజేపీ మూడోసారి కాంగ్రెస్ ఖాతా తెరవడమా? రాజస్థాన్లో కీలక పోరు. గత 2 ఎన్నికల్లో కమలం క్లీన్ స్వీప్. లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్పై కాషాయ జెండా మరోసారి రెపరెపలాడి బీజేపీ హ్యాట్రిక్ కొట్టనుందా? కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలువరించి ఖాతా తెరవనుందా అనేది ఆసక్తికరంగా మారింది. 2014-19 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. తొలిసారి గెలిచినప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధికారులు ఉంది. వసుంధరాజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండోసారి మాత్రం కాంగ్రెస్ అధికారులు ఉంది. అప్పుడు అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలన్నట్టుంది నేషనల్ వార్తల్ని హైలైట్ చేసింది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2.31 లక్షల ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం. చంద్రబాబు హయాంలో కేవలం 32,000 ఉద్యోగాలే. పిడుగురాళ్ల సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చంద్రబాబు పచ్చ మీడియా కుట్ర, రాజకీయాల్లో నిజాలు నిగ్గు తేలుద్దాం, వాళ్ళు చెప్పే అబద్ధాలు మోసాలపై జాయింట్గా నిజ నిర్ధారణ చేద్దాం, వ్యవసాయం దండగన్న ఏకైక సీఎం బాబే, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పింది ఈ పెద్ద మనిషే, రైతులను విచారించేందుకు కోర్టులు ఏర్పాటు చేసింది కూడా ఈయనే,
2014 ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీ అయినా నెరవేర్చారా? మన 58 నెలల పాలనలో ప్రతి రైతుకి 67,500 ఇచ్చాం. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతన్నం చేయబట్టుకుని నడిపిస్తున్నాం. ప్రతి ఊళ్ళోనూ విప్లవాత్మక మార్పులు. మొన్నటిదాకా వాలంటీర్లపై చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఎన్ని మాటలు అన్నారు. వాలంటీర్లకు 10,000 ఇస్తామని బాబు చెప్పడం మన ప్రభుత్వానికి గొప్ప సర్టిఫికేట్. గాలి ఎదురు తిరిగిందని ఓసరవెల్లిలో రంగుల మార్పు. నిమ్మగడ్డతో ఫిర్యాదు చేసి అవ్వాతాతల మరణానికి కారణమైంది మీరు కాదా? నీకు అధికారం ఇస్తే జన్మభూమి కమిటీలు వాలంటీర్లుగా తెస్తామని అందరికీ తెలుసు అంటూ ఏదైతే రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని. ఆయన వస్తే వాలంటీర్లు ఉండరు అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే బాబుకు ఈడీ వేడి అంటూ కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముచ్చెమటలు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేయించని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్టు ఆధారాలు ఉన్నందున ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరైనదేనని పేర్కొంది. ఈ కేసులో హవాలా మార్గం ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు చేరిన తర్వాత తరహాలోనే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ ద్వారా కొలగొట్టి నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్టు ఇప్పటికే ఈడీ చెప్పింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అందుకే చంద్రబాబు గారు ఆల్రెడీ ఎన్డీఏలో చేరారు, బీజేపీతో ఉన్నారు కాబట్టి తొందరగా తన జోలికి ఎవరు రారన్నటువంటిది ఆయన ధైర్యం. లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ జనసేన నాయకులు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు. రాయచోటు నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, పి గన్నవరం జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, విజయవాడ పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిరి మహేష్ అంటూ హైలైట్ చేశారు. లేకపోతే ఎలాగూ చేయం కదా ఇచ్చేద్దాం మాట. నిన్న మొన్నటి వరకు సూపర్ 6 పేరుతో చంద్రబాబు మాయమాటలో అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడీ మేనిఫెస్టో విడుదల. ఇప్పుడు ప్రజా మేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు. గతంలో ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు. ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి ఇప్పుడు అదే రీతిలో ఎడాపెడా హామీలు ఇచ్చేస్తూ హంగామా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం అంటూ మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు. టీడీపీ డేలాతో రామోజీ బెంబేలు. నైరాశ్యంలో పాతాళానికి పతనమైన ఈనాడు రాతలు 1000 కోట్లు కుమ్మరించేస్తోందంటూ వైఎస్ఆర్సీపీపై బురదజల్లుతూ రాతలు. కోర్టు తీర్పుతో తన ఆర్థిక నేరాల గుట్టంతా రట్టవుతుందని గురువింద ఆందోళన. ఈసీ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తుంటే కూడా వంకర రాతలు. ఎస్పీలు కలెక్టర్లను బదిలీ చేస్తే ఈడ్చుకొట్టిన ఈసీ అంటూ ఆనందం. మార్గదర్శి కేసు విచారించిన అధికారిని ఎన్నికల విధులకు వేరే రాష్ట్రానికి పంపితే చంకలు గుద్దుకున్న వైనం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని తేలడంతో మతిస్థిమితం కోల్పోయి పిచ్చి రాతలు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంటే ముందస్తు చెల్లింపులు ఎలా సాధ్యం? రామోజీ. జనసేన బీజేపీతో జట్టుగట్టి నోట్ల కట్టలు వెదజల్లుతున్నా బాబుకు కనిపించని జనస్పందన. చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే రామోజీ సాకులు వెతుకుతున్నారంటున్న పరిశీలకులు. వాస్తవానికి రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసిన చంద్రబాబే. అందుకే కోట్లు వెదజల్లే వారికి టికెట్లు, టిప్పర్ డ్రైవరు, ఉపాధి కూలీ వంటి సామాన్యులకు పెద్దపీట వేస్తూ టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే టికెట్ రద్దు అయితే రైల్వేకు పండగే అంటూ టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న రైల్వే శాఖ 60 నుంచి 240 రూపాయల వరకు రైల్వే ఖాతాలోకి 2022-23లో టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా 2,109 కోట్ల రూపాయల ఆదాయం గడించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 60 నుంచి ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుములు మారుతూ ఉంటాయి. 2వ తరగతి టికెట్ క్యాన్సిలేషన్కి 60 నుంచి మొదలై ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్కి 240 వరకు ఛార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే 200, థర్డ్ ఏసీ చైర్ కార్ అయితే 180 రూపాయలు వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్కి 120 రూపాయల వరకు రుసుము కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల్లోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీ 50% ఉంటుంది. ఒకవేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటల్లోపు అంటే 3 రోజులు ముందే టికెట్ రద్దు చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు, వారికి పూర్తి రిఫండ్ లభిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆయనకు తిక్క రాజకీయంగా తప్పిన లెక్క అంటూ నిలకడలేని నాయకుడు, నిలవలేకపోతున్న అనుచరులు, పార్టీలో ఎమ్మెల్యేక బయటకు క్యూ కడుతున్న నేతలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నుంచి భారీగా వలసలు, పార్టీపై నమ్మకం కోల్పోతున్న అటు కాపు ఇటు బీసీ నేతలు, ప్రచారంపైన నిబద్ధత లేక తల్లబట్టుకుంటున్న కేడర్, పూటకో మాటతో తల్లడిల్లుతున్న పవన్ అనుచరు వర్గం, ఓ పూట పిఠాపురం మరో పూట హైదరాబాద్ పైన. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు కేడర్ను అయోమయంలో పడేస్తున్నాయి. పొత్తుల పేరుతో టికెట్ కోల్పోయిన నేతలు కార్యకలాపాలకు దూరమవుతూ కొందరు పార్టీని వీడి బయటకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ చాలా వరకు ఖాళీ అయింది. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు పోతిరి మహేష్ మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బుధవారం ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనతో పాటు విజయవాడ పట్టణోపాధ్యక్షుడు వెన్న శివశంకర్, పశ్చిమ డివిజన్ అధ్యక్షుడు షేక్ అమీర్ బాషా, పి శ్రీనివాసరావు, ఎస్ రామగుప్తా, పిల్లా వంశీకృష్ణ, సోమి గోవిందరావు, ఎం హనుమాన్, సయ్యద్ మొబీనా, జల్లి రమేష్ తదితరులు ఉన్నారు. ఇప్పటికే కైకలూరు టికెట్ ఆశించి భంగపడ్డ బీసీ నేత బీవీరావు పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బత్తిన రాము ఉమ్మడి కృష్ణా జిల్లా
ప్రచార కమిటీ కార్యక్రమాల సమన్వయకర్త ఎడవల్లి సతీష్ పార్టీని వీడి ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరారు. అవనగడ్డ నియోజకవర్గంలోనూ వలసలు ఎక్కువయ్యాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బలమైన బీసీ నేతగా జనాలు గుర్తింపు తెచ్చుకున్న పోతిని మహేష్ పార్టీని వేయడంతో కూటమికి కోలుకోలేని దెబ్బ తగిలింది అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. జనసేన పని అయిపోతుందని చెప్పే ప్రయత్నం చేసింది సాక్షి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఇక మంచి రోజులు అంటూ నా అనుభవం పవర్ మోదీ సంకల్పం మా కాంబినేషన్ సూపర్ వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం. చంద్రబాబు జగన్ సింగిల్గా కాదు శవాలతో వస్తున్నాడు. ఆయన దుర్మార్గంతో వెంటిలేటర్పై రాష్ట్రం విధ్వంసకర పాలన కావాలా, అభివృద్ధి చేసే పాలన కావాలా, యువత భవిత కోసం ఎన్డీఏని గెలిపించండి. బాబు గుండె ధైర్యం ఉన్న నేత, అభివృద్ధి కోసం పరితపిస్తారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తేవాలని చంద్రబాబును కోరుతున్న 5 గుప్పెట్లో 5 కోట్ల మంది ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. అందుకే బాబు నేను నిలబడ్డం. పవన్ కళ్యాణ్ వైసీపీ వైరస్ని తరిమికొట్టాలి పురంధేశ్వరి. సిపిఎస్ దాని మీద కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. మొన్న నేను పరిష్కారం అని చెప్పినటువంటి ఆయన ఓపీఎస్ ఇవ్వమని అన్నారు. చంద్రబాబు నాయుడు కనుక ఆ హామీ ఇస్తే అతిపెద్దదైనటువంటి సంచలనం. సాధారణంగా ఇప్పటికే ఉద్యోగులు చాలా వరకు చంద్రబాబు వైపే ఉంటారు. ఓపీఎస్ ఇస్తే వన్ సైడెడ్గా ఉద్యోగులందరూ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేకపోతే గాలి మారింది, స్వరము మారుతోంది అంటూ టీడీపీకి అధికారులు ముందస్తు శుభాకాంక్షలు, ముందు చూపుతో నేతలకు ఫోన్లు, పైనుంచి ఒత్తిళ్లతోనే పొరపాట్లు చేశామని పశ్చాత్తాపాలు, వైసీపీని ఎలా దెబ్బగొట్టాలో వ్యూహాలు, ఏ అంశాలపై ఆందోళన చేయాలో సలహాలు, ఏ వర్గాలను దరిచేర్చుకోవాలో సూచనలు, రానున్న రోజుల్లో పెరగనున్న ఫోన్ల ఒత్తిడి అంటూ సైకలాజికల్గా పబ్లిక్ని రెడీ చేయడం. తెలుగుదేశం గెలిచేస్తుంది అని చెప్పేసి చెప్పడం అనమాట. అందులో భాగంగా అధికారులందరూ ఫోన్లు చేసేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అని. అధికారులు ఎప్పుడూ అన్ని పార్టీలతో జాగ్రత్తగానే ఉంటారు. వాళ్ళు ఏమంత పిచ్చోళ్ళు ఏం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసేసి తెలుగుదేశం వైపు ఉంటారా అంటే దాన్ని అటువైపుకి ఇంకా రాబోయే రోజుల్లో ఫోన్లు పెరిగిపోతాయి అన్నటువంటిది. ఎట్లా గెలవాలో వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఇంతకీ మనం చెప్పినటువంటిది ఇంతకుముందు అధికారుల ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి, తెలుగుదేశం వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి అంటున్నాం కదా. మరి ఎట్లా ఫోన్లు చేస్తున్నారు వాళ్ళందరూ? ఎలా తెలుసుకుంటుంది మరి ప్రభుత్వం? తెలుసుకున్నప్పుడు ఏదైనా చేయదా? కాబట్టి ఇక్కడ ఫోన్లు ఖచ్చితంగా నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు అధికారులు తెలుగుదేశం అభిమానులైన అధికారులు ఉన్నారు, వైసీపీ అభిమానులైన అధికారులు ఉన్నారు. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళయ్యే. లేకపోతే సజ్జలపై ఏం చేద్దాం అంటూ ఈసీకి సీఈఓ మీనా లేఖ, సలహాదారులపై చర్యలకు ఎన్నికల నియమావళిలో నిబంధనలు లేవు. 40 మంది అడ్వైజర్లు ఉన్నారు. వీరిలో 9 మంది క్యాబినెట్ ర్యాంకు, మిగతా 31 మంది వివిధ కేటగిరీలో ఉన్నారు. వీరిపై వచ్చే ఫిర్యాదులపై ఎలా వ్యవహరించాలో మీరే చెప్పండి. ఎన్నికల సంఘాన్ని కోరిన సీఈఓ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గేర్ దాటుతున్నారని, ప్రభుత్వ సలహాదారు పదవిలోని రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు పాల్పోవడం లేదు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తల విపక్షాలపై విషయం చెబుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత నెల 24 ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణ చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనైన సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల నియమావళిలో సలహాదారులు లక్ష్మణ రేఖ దాటితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎలాంటి నిబంధనలు పేర్కొనకపోవడంతో అధినాయకత్వాన్ని అడిగారు. అది కూడా రాజకీయ పదవే. ఇప్పుడు జీతాలు తీసుకునే వాళ్ళు మంత్రులు జీతాలే తీసుకుంటారు, ఎమ్మెల్యేలు జీతాలే తీసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి జీతాలే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబుని ఏమనకూడదు, జీతాలు తీసుకునే వాళ్ళందరూ ఆగిపోవాలంటే ఎట్టా కుదురుద్ది రాజకీయాలు. చంద్రబాబు నాయుడు కూడా జీతమే తీసుకుంటారు. అప్పుడు జగన్ ఏమనకూడదు అంటే ఎట్టా కుదురుద్ది. కాబట్టి ఇది వీళ్ళు సృష్టించినటువంటి ఒక అంశానికి పరిష్కారం ఏం చెప్తారో చూడాలి. లేకపోతే దేశం దాటి దారుణం అంటూ జగన్ రుణదాహం ఖండాంతరాలకు దాటుతోంది. దేశంలోని బ్యాంకులు, ఆర్బీఐ, ఇతర దేశీయ ఆర్థిక సంస్థలు తెచ్చిన అప్పులు జాలక ఏకంగా విదేశీ సంస్థల నుంచి అప్పులు తెచ్చేస్తున్నారు. అదేదో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జైకా, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే అప్పు కాదు ఉండే ప్రభుత్వ ఆస్తులు, భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరి తెస్తున్న అప్పు. ఈసారి గనుల శాఖ పరిధిలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. గుర్తు తెలియని విదేశీ సంస్థ నుంచి జగన్ సర్కార్ ఏకంగా 14,000 కోట్లు అప్పు తెస్తున్నారు. ఇందులో 7,000 కోట్లు మార్చి 1 వచ్చేసే, మిగిలిన మొత్తం మే 2 అందబోతోంది. విదేశాల నుంచి బీఎస్సీ ద్వారా అప్పులు వస్తున్నట్టు సెబీ, ఆర్బీఐకి ఏపీఎండీసీ సమాచారం ఇచ్చింది. జగన్ విదేశీ పెట్టుబడులు సాధించలేరు కానీ విదేశాల అప్పులు తేవడంలో తన ప్రతిభ చాటుకుంటున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ రాజధాని ఏదో తెలియదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వలేదు. అందుకే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమేధ్ జవాడే స్పష్టీకరణ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో తమకు తెలియదని, ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆర్బీఐ తెలిపింది. అందుకే ఏపీలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేదని ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుమేధ్ జవాడే స్పష్టం చేశారు. అమరావతిలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు ప్రధాని మోడీకి 2023లో లేఖ రాశారు. దీనిపై వివరాలు పంపాలని ప్రధాన కార్యాలయం నుంచి ఆర్బీఐకి లేఖ వెళ్ళింది. ఇందులో భాగంగా ఆర్బీఐ ఉపాధ్యక్షుడు సుమేధ్ జవాడే నుంచి బుధవారం ఈ సమాధానం వచ్చింది. ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలంటే ఏపీ రాజధాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని, అయితే దానిపై స్పష్టత లేకపోవడం వల్ల అమరావతిలో కార్యాలయం ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మందులో రికార్డ్ అంటూ 5 ఏళ్లలో 1,24,312 కోట్ల విక్రయం, మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ ఘనత, 1 సంవత్సరంలోనే 30,000 కోట్ల రూపాయలు సంపాదించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఒక పెద్ద రాంగ్ స్టెప్ ఏం వేశారంటే
తెలుగుదేశం హయామి కూడా రాశారు. ఇక్కడ రూపాయలు రాశారు, సంఖ్య కూడా రాయడం వల్ల అసలు తప్పు. అంటే తెలుగుదేశం హయాంలో కంటే వైసీపీ హయాంలో మద్యం తగ్గింది అని వీళ్ళ లెక్కల ద్వారా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం 2014-15లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు 288 లక్షల కేసులు అమ్మారు. 2019-20 వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఏడాది 308 లక్షల కేసులు అమ్మినట్టు. ఇది ఇక్కడ కొంచెం ఏది 288తో పోల్చుకుంటే 308 ఎక్కువే. అదే సందర్భంలో బీర్ వచ్చేటప్పుడు 2014-15లో 174 లక్షల కేసులు అమ్మితే వైసీపీ హయాంలో 212 లక్షల బీర్ కేసులు అమ్మారు. ఇది అప్పట్లో సగం దాకా చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత సీన్ చూడండి. 2019-20లో ఇది 2015-16లో 306 లక్షల కేసులు లిక్కరు, 169 లక్షల కేసులు బీరు అమ్మారు. అదే జగన్ రెండో ఏడాది వచ్చేటప్పటికి 2020-21లో 186కే తగ్గిపోయింది లిక్కర్ అమ్మకాలు. బీరు కూడా 57 లక్షలకే తగ్గిపోయింది. అదే సందర్భంలో 16-17లో 332 లక్షల కేసులు చంద్రబాబు హయాంలో అమ్మితే లిక్కరు, 174 లక్షల కేసులు బీరు అమ్మితే, అదే సందర్భంలో జగన్ మూడో సంవత్సరంలో 263 లక్షల కేసులే అమ్మారు. అదే సందర్భంలో 81 లక్షల కేసులే అమ్మారు. సరే, అవి కరోనా టైం కాబట్టి తక్కువకి అమ్మారనేటువంటి లెక్క చెప్పచ్చు. ఏపోతే 2017-18లో 360 లక్షల కేసులు లిక్కరు, 277 లక్షల కేసులు బీరు అమ్మారన్నట్టు వీళ్ళే ఇచ్చిన రిపోర్ట్. మరి జగన్ది 4వ సంవత్సరంలో వచ్చేటప్పటికి 335 లక్షల లిక్కరు, 116 లక్షల బీరే అమ్మారు. అంటే తక్కువ అమ్మినట్టే కదా. మరి ఇక్కడే లెక్కలు తేడా వస్తున్నాయి కదా. కాబట్టి ఇక్కడ ఎక్కువ అమౌంట్, ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అమౌంట్ని హైలైట్ చేశారు, రేటు తక్కువ అన్నటువంటి దాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుని వచ్చారనమాట. రేటు ఎక్కువైపోవడం వల్ల వచ్చిన ఆదాయాన్ని తగ్గించేసి వినియోగం మాత్రం చంద్రబాబు హయాంలోనే ఎక్కువ ఉందన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. 384 లక్షల కేసులు చంద్రబాబు 5 ఏళ్లలో అమ్మితే, జగన్ హయాంలో వచ్చేటప్పటికి మొత్తం కలిపితే టోటల్ కోడలేదు వీళ్ళు తెలివిగా, మొత్తం కలిపితే ఈ రేట్ల వరకు కౌంట్ వేసేసి హయ్యెస్ట్ చేశారన్నటువంటి కాన్సెప్ట్ను మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. 2020-21 ఈ లెక్కలన్నీ తీసుకుని వచ్చి ఇందులో వచ్చినటువంటి వాటిని తేడాగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. టోటల్గా చూస్తే మద్య వినియోగం అన్నటువంటి, మద్యం వల్ల ఆదాయం జగన్ సర్కార్ హయాంలో ఎక్కువ వచ్చింది, బట్ వినియోగం తగ్గింది. అది ఎప్పుడు చెప్తున్నారు, అది నిజమని ఇవాళ ఆంధ్రజ్యోతి సర్టిఫికేట్ ఇచ్చింది. అది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.